హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈ యొక్క లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో, దాన్ని నేను బ్యాక్ సైడ్ అయితే కొంచెం డిజైన్ అయితే హ్యాంగింగ్ లెక్క ఇట్లా రెడీ చేశానండి. దాని యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చూపిస్తాను. సో, ఈ విధంగా ఒక 3 మీటర్ల థ్రెడ్ అయితే ఈ విధంగా సన్నగా డోరీ టైప్ అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దాన్ని 3 ఇంచెస్ అయితే చూసుకోవాలండి. ఎప్పుడైనా సరే లూప్స్ పెట్టేటప్పుడు 3 ఇంచెస్ కంటే తక్కువ ఉండొద్దు, 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండొద్దండి. ఈ విధంగా 3 మొత్తం కట్ చేసుకొని మనకు ఎన్ని పెట్టాలనుకుంటాను ఇటు సైడు అటు సైడు మెజర్ చూసుకొని అంటే మనం లెక్కేసుకోవాలి. ఇటు 6 పెట్టాలన్నా 5 పెట్టాలా ఆ విధంగా చూసుకొని మీరు కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ మీకు థ్రెడ్ అనేది తక్కువైపోతుంది. కాబట్టి ఒకసారి మీరు డ్రెస్ మీద మెజర్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోండి. నాకు ఇటు 5 అటు 5 లూప్స్ అయితే పడతాయి. కాబట్టి నేనైతే 10 అయితే రెడీ చేసుకుంటున్నా. ఈ విధంగా చిన్న చిన్నవి చూడండి, ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు మిగిలిన థ్రెడ్ సైడ్ పెట్టుకోవాలి. అది తర్వాత మనకు యూజ్ అవుతుంది. అది ఇప్పుడు వీటిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. డ్రెస్కి ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టాలి. మనకి లూప్స్ వచ్చేసి జిగ్జాగ్ మోడల్లో వస్తుంది థ్రెడ్ అనేది. సో, ఈ విధంగా మొత్తం లోడింగ్ పైపింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందికి పెట్టండి. మరి షోల్డర్ దగ్గర అయితే బాగుండదు కాబట్టి మెడ దగ్గరికి షోల్డర్ పాయింట్ నుంచి ఒక 2.5 3 ఇంచెస్ కిందికే పెట్టుకోండి. నేను ఇక్కడైతే 2.5 పెట్టుకున్నాను. సో, ఈ విధంగా లూప్ అయితే ఇట్లా మంచిగా ఇట్లా వంకు తిరిగేసినట్టు రౌండ్ షేప్లల్లా ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టేసుకోండి. మధ్యలో వచ్చేసి నేను 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఏమో గ్యాప్ ఇచ్చానండి. అంత గ్యాప్తో మనం పెట్టుకుంటే మనకు లోపల థ్రెడ్ పెట్టినప్పుడు లుకింగ్ అనేది బాగుంటుంది. సో, దగ్గర పెడితే లుక్ ఉండదండి. కొంచెం ఎంత వీలైతే అంత దూరంగా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ సెట్ చేసుకొని అయితే నేను లూప్స్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో లూప్ వచ్చేసి. డ్రెస్ మ్యాచింగే తీసుకున్నానండి. ఎందుకంటే మిగిలిన ఫస్ట్ నేను డ్రెస్ కట్ చేసినప్పుడే ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు క్రాస్లో పట్టి తీసుకోవాలి కాబట్టి. ఎప్పుడైనా సరే లూప్స్ తయారు చేసినా నాడే తయారు చేసినా మనము ఇంకేమైనా వెనక సైడ్ కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ తయారు చేసినా ఈ విధంగా క్రాస్ కటింగ్ చేసుకొని ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ మొదలు పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకొని అప్పుడు మనము ఒక సూది సహాయంతోటో దేని సహాయంతోనన్నా మనం రిటర్న్ తీసుకోవాలి. నేను సూది దారంతోనే రిటర్న్ తీసుకున్నానండి. అది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వీడియో షూట్ చేసి అయితే మీకు నేను చూపిస్తాను ఇది ఏ విధంగా తీసుకోవాలో. సో, ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ లూప్స్ మనం పెట్టేటప్పుడు 2 సమానంగా ఉన్నాయా లేదా అవి ఆపోజిట్ రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా వాటికి సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోండి. చూడండి, నేను చెక్ చేస్తున్నా 1కి 2 సార్లు అవి సమానంగా ఉన్నాయా లేవా అనేసి. సమానంగానే ఉంది. చూడండి ఇట్లా. నేను ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. కింది డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అట్లయితే మనకు స్క్వేర్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్యాక్ సైడు. లేకపోతే మాత్రం కింద 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాక మనకు ఈ నెక్ స్క్వేర్ నెక్ కరెక్ట్ అనేది రాదండి. ఎందుకంటే కింది సైడ్ వచ్చేసరికి సన్నగా వచ్చి చిన్నగా వస్తుంది. మనము వేసుకున్నాక ఆ విడత అనేది నెక్ విడత అనేది ఇట్లా బ్రాడ్గా అయిపోతుంది. కిందనేమో డబ్బా ఒక స్క్వేర్ నెక్ అనేది చిన్నగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు కరెక్ట్ స్క్వేర్ రావాలంటే పైన 2 ఇంచెస్ కిందికి వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకోండి. అట్లయితే బాగుంటుంది. కరెక్ట్ స్క్వేర్ అనేది కూర్చుంటుంది. చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. లూప్స్ అయితే పెట్టుకున్నాము. లోడింగ్ కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఇక్కడ లోడింగ్ చేయలేదు. అంటే మనకు లూప్స్ కూడా థ్రెడ్ అనేది కూడా కనిపించదు అన్నట్టు, పోగులు అనేది అట్లా లోడింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను లోడింగ్ చేయలేదు. చూడండి ఏ విధంగా ఎక్కిస్తున్నానో లూప్స్ అని రెడీ అయినాక. ఫస్ట్ రెండిట్లో ఎక్కించుకున్నాక ఒకటి దీనికి ఎక్కించుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇటు నుంచి అటు తీయండి. చూడండి ఇక్కడ ఇటు వచ్చింది కదా, ప్లస్ మళ్ళీ ఆ థ్రెడ్ అందుకొని మళ్ళీ అటు సైడ్ తీయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలాంటి మోడల్స్ కుడితే మనకి గిరాకీ ఎందుకు రాదు చెప్పండి. గిరాకీ అదే వస్తుంది. మంచిగా మనము మన దగ్గర టాలెంట్ ఉండి
కంటెంట్ మంచిగుండి, టాలెంట్ ఉండి, మన దగ్గర వర్క్ ఫినిషింగ్ అనేది బాగుంటే ఆటోమేటిక్‌గా గిరాకీ వాళ్ళే వస్తారండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకొని. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు ఒక వర్క్ ఇచ్చారంటే దాన్ని ఆగమాగం కుట్టకుండా మంచిగా ప్రజెంటేషన్ అనేది మంచిగుండాలి. చూస్తేనే వాళ్ళకి అర్థం కావాలి డ్రెస్ ఏ విధంగా ఉందనేసి. సో, అట్లా మీరు కుట్టారంటే ఇక మీకు గిరాకీ ఇక ఫుల్‌గా వస్తదండి. తిరిగే లేదు. సో, నేను ఈ విధంగా ప్రతి ఒక్కటి అయినా సరే మనసు పెట్టి నిదానంగా కుడతాను. సో, నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తానండి. కస్టమర్స్ 100% సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టే మనం స్టిచ్చింగ్ అనేది చేసి వాళ్ళకి అందిస్తే, ఒకటి కుట్టించుకున్న కాడ వాళ్ళు మళ్ళీ ఎళ్లి 4, 5 తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి, మీరు మ్యాక్సిమం వర్క్ ఫినిషింగ్ అనేది నీట్‌గా చేసి వాళ్ళకు కస్టమర్స్‌కి ఇచ్చేయండి. నేను కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఎవరైనా అప్లోడ్ చేయంటేనే చేస్తానండి కటింగ్ ప్రాసెస్. మీరు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ చేయండి. ఈ విధంగా చూడండి జిగ్‌జాగ్ టైప్ ఏ విధంగా వచ్చిందో లూప్స్ బాగొచ్చింది. నేను గోల్డ్ పైపింగే వేసుకున్నాను డ్రెస్‌కి. సో, ఈ విధంగా హ్యాంగింగ్స్ మొత్తం ఇచ్చేసి కింద గవ్వ టైప్ అయితే హ్యాంగింగ్ పెట్టానండి. మనము ఇక్కడ లూజ్ టైట్ అనేది చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.